హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు మన ఛానల్ అయితే ఒక 100 సబ్స్క్రైబర్స్ అయితే 10K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది గైస్. తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకోండి గైస్. స్టూడెంట్కి మనీ ఎర్న్ చేసుకోవడానికి ఒక బెస్ట్ అవకాశం అయితే దొరికింది గైస్. మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా పర్ మంత్ అయితే 10K నుంచి 20K దాకా అయితే ఎర్న్ చేసుకోవచ్చు. కొన్ని యాప్స్ అయితే పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి మనకు సైన్ అప్ బోనస్ అంటూ 100-200 రూపీస్ అనేవి ఇస్తూ ఉంటాయి. సో ఫర్ అకౌంట్కి మీరు 100 రూపీస్ చేస్తే ఇలాగే మీరు 10 అకౌంట్స్ క్రియేట్ చేసి డైలీ 1000 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇలాంటి లూట్స్ ఎవరు చెప్తారు బ్రో అని మీరు అనుకుంటే, సో కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. సో అందులో అయితే డైలీ ఇలాంటి లూట్స్ అనేవి పోస్ట్ అనేది చేస్తూ ఉంటారు గైస్. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీరు డైలీ అయితే 1K నుంచి 10K దాకా అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ సిద్ధార్థ గారు హీరోగా యాక్ట్ చేసిన మిస్ యూ మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ డిసెంబర్ 27న లేదా మనకు జనవరి 13వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ దేవికి నందన్ వాసుదేవ్ మూవీ. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు డిసెంబర్ 27న అయితే కన్ఫామ్గా అయితే దేవికి నందన్ వాసుదేవ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ బచ్చల మల్లి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు అల్లరి నరేష్ గారు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో మంచి టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. మనకు జనవరి 10వ తారీఖు నుంచి వెళ్ళి కన్ఫామ్గా అయితే మనకు బచ్చల మల్లి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు, చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ విడుదల పార్ట్ 2 మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో మంచి టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు తీసుకోవడమే జరిగింది. మనకు జనవరి 18th నుంచి వెళ్ళి కన్ఫామ్గా అయితే G5లో అయితే విడుదల పార్ట్ 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మనమే మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఈసారి వచ్చేసి మనకైతే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సునీల్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. మనకు జనవరి 10వ తారీఖున అయితే ఈసారి పక్కాగా అయితే రిలీజ్ చేస్తామని డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది గైస్. సో చాలా మూవీస్ అయితే ఇంకా రిలీజ్ కాని మూవీస్ అయితే అన్ని మూవీస్ అయితే రిలీజ్ అవుతూ వస్తున్నాయి. సో ఈ మూవీ కూడా మనకైతే జనవరి 10వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఉపేంద్ర గారు హీరోగా యాక్ట్ చేసిన యువై మూవీ. సో ఈ మూవీ మనకు రీసెంట్గానే థియేటర్లో మంచి టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. మనకు జనవరి 14th అయితే కన్ఫామ్గా అయితే మనకు యువై మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు అయితే మనకు జనవరి 24th అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్న ఐలాండ్ మూవీ కోసం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు తెలుగు అండ్ తమిళ్ అన్ని లాంగ్వేజ్ కలిపి మనకైతే సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో సన్నెక్స్ వాళ్ళు అయితే మనకు తమిళ్లో అయితే స్ట్రీమింగ్ చేశారు, కానీ మన తెలుగులో అయితే ఇంకా అయితే రిలీజ్ అయితే చేయలేదు. సో ఈసారి పక్కాగా అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తున్నారట. మనకు ఈ డిసెంబర్ 30వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈసారి రిలీజ్ కాకపోతే ఇప్పుడు ఎప్పటికైతే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో ఈసారి మనకు వాళ్ళే డేట్ని అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకు పక్కాగా అయితే డిసెంబర్ 30వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో లాస్ట్ మూవీ అప్డేట్స్ పుష్ప 2 మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జనవరి 11వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే ఈ మూవీ కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నేను తప్పకుండా ఒక లైక్ తీసుకుని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే ఆన్లో పెట్టుకోండి.